గోదావరి కనిలో పలువురు నుంచి కార్లు కిరాయి తీసుకుని వాటిని కుదువపెట్టి మోసాలకు బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గోదావరి కని ఎల్బీ నగర్ కు చెందిన నిందితుడు ప్రణయ్ భాస్కర్ కారు డ్రైవర్గా పనిచేసేవాడు. వచ్చిన డబ్బులు జల్సాలకు చెడు అలవాట్లకు సరిపోక స్నేహితుల వద్ద నుండి డబ్బులు చేయబదులు తీసుకునేవాడు. ఇతనికి చేయబదులు ఇచ్చిన వారు అడగటం నిలదీయటంతో ఓ ప్లాన్ వేశాడు. తెలిసిన వారి వద్ద నుండి కార్లను కిరాయికి నడిపిస్తానని నెల నెల కిరాయి ఇస్తా అని చెప్పి నమ్మించి కొందరి వద్ద కార్లు కిరాయికి తీసుకున్నాడు. ఈ కార్లు తనఖా పెట్టి ఒక్కొక్కరి దగ్గర నుండి సుమారు 2 లక్షల నుండి 3 లక్షల వరకు తీసుకుని జల్సాలు చేయటం, అప్పులు తీసుకున్న వారికి ఇచ్చాడు. ఇలా కారు యజమానులకు ప్రణయ్ భాస్కర్ డబ్బులు ఇవ్వకుండా ఫోన్లో స్పందించకుండా హైదరాబాదులో తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. ఈ విధంగా సుమారు 10 లక్షల రూపాయల వరకు కార్లు కుదువపెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఓ బాధితుడు తిరుపతి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలించారు. నిందితుడు ప్రణయ్ భాస్కర్ జూపాక పుష్పలత వనం శ్రీనివాస్ మీద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రణయ్ భాస్కర్ అరెస్ట్ చేసి శుక్రవారం ప్రణయ్ భాస్కర్ అరెస్టును గోదావరి కని ఏసీపీ మడత రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి మీడియాకు చూపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ జల్సాకు అలవాటు పడిన కొంతమంది యువత ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఏదైనా వస్తువులు కానీ ఇతర ఏ వాహనమైనా కుదువ పెట్టుకొని డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ వాహనంకు సంబంధించిన కాగితాలు తన పేరుపైనే ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలని కోరారు. లేదంటే అప్పు ఇచ్చిన వారు కూడా నేరాన్ని చేసిన వారుగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. గోదావరికి చెందిన గోడ తిరుపతి అనే ఒక వ్యక్తి తనకు గల కారును తనకు తెలిసిన మారుపల్లి ప్రణయ్ భాస్కర్ అనే అతను వేరే చోట దాన్ని కిరాయికి వచ్చి చేయిస్తా అని చెప్పేసి అంటే తనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. కారు ఇచ్చేస్తే ప్రణయ్ భాస్కర్ ఏం చేశారంటే ఈ కారు తీసుకొని పోయి వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందం చూసుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కారుని తీసుకొచ్చి ఇతను తన సొంతానికి వేరే వాళ్ళ దగ్గర కుదవబెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసింది. నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కారు ఇవ్వట్లేదు అనే దాని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. గోదావరి వన్ టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీనిలో ఈ ప్రణయ్ భాస్కర్ అనే అతను గోడ తిరుపతి అనే ఒకరి దగ్గరనే కాకుండా ఇంకా 3-4 దగ్గర ఇదే విధంగా కార్లు మీకు రెంట్కు పెట్టిస్తానని చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెంట్కు పెట్టి ఒక 2-3 నెలలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి ఈయన సొంతానికి వాడుకోవడం, లేదంటే సొంతం వేరే వాళ్ళ దగ్గర వాటిని కూడబెట్టి ఆ డబ్బులు వాడుకొని మోసం చేసే క్రమం లోపల ఈ మోసం బయటపడింది. ఈ ప్రణయ్ భాస్కర్తో పాటు ఇంకా అతనికి సంబంధించిన ఇద్దరు పుష్పలత, శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు పరిశోధనలో తేలింది. ఈ ప్రణయ్ భాస్కర్ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 4 కార్లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరి కని ప్రాంత ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి ఏంటంటే, తెలిసిన వారు అయినప్పటికీ కూడా వెహికల్స్ ఎవరైనా అత్యవసరం ఉంది, వెహికల్స్ కుదవబెట్టి డబ్బులు కావాలని అంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా, వాటి ఓనర్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలిసిన వారే ఎక్కువ మోసం చేస్తారు. ఎంత తెలిసిన వారు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ, లేకుండా మరే ఇతర తాకట్టు పెట్టే క్రమం లోపల ఎలాంటి ఆశలకు, ఎక్కువ వడ్డీలకు ఆశలకు పోయి మోసపోవద్దు. ఏదైనా ఉంటే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతాం.